Hello, good morning my dear DSC aspirants. 2024 DSC మనకు రిలీజ్ అయింది. ఇందులో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది టెట్ నందు DSC నందు. అందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ రిపోర్టెడ్ స్పీచ్. సో ఈ రిపోర్టెడ్ స్పీచ్ నందు మనం మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎలా మనం ఆ టాపిక్ నందు స్కోర్ చేయాలి అనేటువంటిది చాలా క్లియర్గా ఈజీ వేలో మనము ఈ వీడియో నందు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో కాబట్టి డిఎస్సికి పోటీ పడుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి ఈ టాపిక్ నందు ఈజీగా వాళ్ళు స్కోర్ చేసుకునేదానికి మీరు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను మీ బాలచంద్ర స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మెట్టు హై స్కూల్ నందు వర్క్ చేస్తున్నాం. సో ముందు రిపోర్టెడ్ స్పీచ్ ఈ టాపిక్ని మీరు ఆన్సర్ చేయాలి అని అంటే ప్రీవియస్ వీడియో ఈ వీడియోకు ముందు ఒక వీడియోని చేస్తున్నాను. అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎలా అంటే 5 స్టెప్స్లో మనము వీటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్. రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతుంది? ఫస్ట్ స్టెప్ మనము ఏది రైట్ ఆన్సర్ చూడబోయే ముందు కొన్ని రూల్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో హౌ వీ కెన్ చేంజ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటి ఆ రూల్స్ని ఎలా మార్చాలి, ఎలా చేంజ్ చేయాలి అనేటువంటిది ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో నేను పెడుతున్నాను. సో మీకు ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ చేసేటప్పుడు డౌట్స్ వస్తే ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఆ రూల్స్ని తెలుసుకోవచ్చు. లేదంటే ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ కానీ ట్రై చేస్తే 100% మీరు ఈ టాపిక్ నందు ఈజీగా మార్క్ని స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో హియర్ ఫస్ట్ బిట్ ఇక్కడ చూడండి. Nancy said, I may leave tomorrow. Here Nancy said, I may leave tomorrow. Nancy said, this is called reporting part. I may leave tomorrow. This is called reported part. మనం ఆ వీడియోలో క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ మనము ఈ రిపోర్టింగ్ 5 స్టెప్స్లో మనము ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతుంది, నెక్స్ట్ కనెక్టివ్ కరెక్ట్గా ఉందా లేదా, రిపోర్టింగ్ పార్ట్ సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది. సో కామా బదులుగా దీనిని కనెక్టివ్ అంటాం. ఈ కనెక్టివ్ అనేటువంటిది అసెర్టివ్ సెంటెన్స్కి అయితే ఎలా ఉంటుంది, అసెర్టివ్ సెంటెన్స్కి దట్, ఇంపరేటివ్ సెంటెన్స్కి టు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ 2 types ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అయితే ఇఫ్ కానీ వెదర్ కానీ, WH క్వశ్చన్ అయితే ఏ క్వశ్చన్ వర్డ్ అయితే అక్కడ ఉంటుందో అదే క్వశ్చన్ వర్డ్ని మనము కనెక్టివ్గా ఈ కామా బదులు ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈ ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, నెక్స్ట్ టెన్సెస్ ఎలా మారుతాయి, నెక్స్ట్ సమ్ అదర్ వర్డ్స్ ఎలా మారుతాయి. ఈ 5 స్టెప్స్ని బేస్ చేసుకుని మనము దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ వన్ రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ రిపోర్టింగ్ పార్ట్. నెక్స్ట్ కనెక్టివ్, సెకండ్ స్టెప్ కనెక్టివ్ ఎలా మారుతుంది. థర్డ్ స్టెప్ ప్రిపోజిషన్స్ ఎలా మారుతాయి. ఫోర్త్ స్టెప్ టెన్సెస్ ఎలా మారుతాయి. ఫిఫ్త్ స్టెప్ టుమారో అంటే సమ్ అదర్ వర్డ్స్ ఇవి ఎలా మారుతాయి అనేటువంటిది ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పున్నాను. ఆ వీడియోని ఒకసారి చూడండి. తర్వాత మనం దీని మీద మనకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, నాన్సీ సెడ్, ఇది ఫస్ట్ మనము ఐ మే లీవ్ టుమారో, ఇది ఎటువంటి సెంటెన్స్? ఇట్ ఈస్ అన్ అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్కి సెడ్ వచ్చినప్పుడు ఎలా రావాలంటే సెడ్డే ఉండాలి. ఇక్కడ ఫస్ట్ రౌండ్లో 2 నాన్సీ ఆస్క్డ్, నాన్సీ ఇన్ఫార్మ్డ్. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. మనం ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. నాన్సీ ఆస్క్డ్ రాకూడదు, ఎందుకంటే
ఐ మే లీవ్ టుమారో. ఇట్ ఈజ్ అన్ అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ పార్ట్ మార్చేటప్పుడు సెడ్గానే ఉంటుంది, సెడ్ టు టోల్డ్గా మారుతుంది. సో ఇక్కడ మనకు అసెర్టివ్ సెంటెన్స్ నాన్సీ ఆస్క్డ్ ఉంది, రాంగ్ ఆన్సర్. నాన్సీ ఇన్ఫార్మ్డ్, రాంగ్ ఆన్సర్. సో 2 ఆప్షన్స్ మనకు అక్కడ డిలీట్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ చూద్దాం. నాన్సీ సెడ్ రైట్, నాన్సీ సెడ్ రైట్. సో రిపోర్టింగ్ పార్ట్లో ఈ 2 మాత్రమే మిగిలాయి, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. సెకండ్ స్టెప్, ఫుల్ స్టాప్ కామా ప్లేస్లో అసెర్టివ్ సెంటెన్స్కి కనెక్టివ్ దట్ ఉపయోగిస్తాం. సో దట్ రైట్ ఆన్సర్. కనెక్టివ్లో ఏ 2 ఆప్షన్స్, మిగతా ఈ 2 ఆప్షన్స్ గురించి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ రౌండ్లోనే ఇవి ఎలిమినేట్ అయిపోయాయి. అంటే సెడ్, అసెర్టివ్ సెంటెన్స్కి సెడ్ ఉండవలసి ఉంటే ఆస్క్డ్ ఉంది, ఇన్ఫార్మ్డ్ ఉంది. సో రాంగ్ ఆన్సర్. సో దట్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ మనము ప్రనౌన్స్ చూడాలి. ఐ అంటే ఏంటి ఇక్కడ? నాన్సీ. నాన్సీకి బదులుగా ప్రనౌన్ ఏం వాడతాం? షీ. సో షీ ఉంది, షీ ఉంది, రైట్ ఆన్సర్. 2 రైటే ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి? టెన్సెస్. మే ఎలా మారుతుందంటే మైట్గా మారుతుంది. మే, మైట్. సో ఇక్కడ మైట్, లీవ్. ఓకే. 4 ఆప్షన్స్ని, ఈ 2 ఆప్షన్స్లో 4 రిపోర్టింగ్ పార్ట్ కరెక్ట్గానే ఉంది, కనెక్టివ్ కరెక్ట్గానే ఉంది, ప్రనౌన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, టెన్సెస్ కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇంకా సమ్ అదర్ వర్డ్స్, ఇక్కడికి వచ్చే సమయానికి టుమారో అనేది టుమారో అలాగే ఉంది. టుమారో సమ్ అదర్ వర్డ్స్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతుందంటే ద నెక్స్ట్ డేగా మారుతుంది. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో ఈ విధంగా మనము ఆప్షన్స్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్. కేశవ్ సెడ్ రీతా ఈజ్ బిజీ రైట్ నౌ. సో కేశవ్ సెడ్ రీతా ఈజ్ బిజీ రైట్ నౌ. హియర్ రీతా ఈజ్ బిజీ రైట్ నౌ, ఇట్ ఈజ్ ఆల్సో అసెర్టివ్ సెంటెన్స్. సో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి మనకు ఖచ్చితంగా సెడ్ ఏ ఉండాలి. సో సెడ్ ఇన్ఫార్మ్డ్, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి ఇక్కడ. అవేంటంటే కేశవ్ ఇన్ఫార్మ్డ్ దట్. ఓకే సరే. కనెక్టివ్ కేశవ్ సెడ్ దట్ ఉండాలి. సో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. దట్ ఉంది, కేశవ్ సెడ్. సో దట్ ఆప్షన్ సిలో దట్ కనెక్టివ్ లేదు, రిమూవ్ దట్. కేశవ్ ఇన్ఫార్మ్డ్ దట్ రీతా ఈజ్ బిజీ నౌ. ఒకవేళ ఇన్ఫార్మ్డ్ అనేది కరెక్ట్ అనుకున్నా కూడా కేశవ్ ఇన్ఫార్మ్డ్ దట్. ఓకే. సో ఆప్షన్స్ ఇక్కడ మనకి ప్రస్తుతానికి కనెక్టివ్స్ అనేటువంటివి ఈ రెండింటిలో మాత్రమే ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్, కనెక్టివ్ లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ప్రనౌన్స్. రీతా థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాం. సో థర్డ్ పర్సన్ రీటా. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి 2 ఎలిమినేట్ అయిపోయినాయి, ఎందుకంటే వాటిలో కనెక్టివ్ లేదు కాబట్టి. కనెక్టివ్ కంపల్సరీ మనకు అసెర్టివ్ సెంటెన్స్ కనెక్టివ్ ఏముండాలి? దట్ అనేటువంటి కనెక్టివ్ ఉండాలి. సో కేశవ్ ఇన్ఫార్మ్డ్ దట్ రీటా వాజ్ బిజీ దెన్. కేశవ్ ఇన్ఫార్మ్డ్ దట్ రీటా ఈజ్ బిజీ. సో టెన్సెస్ ఎలా మారుతాయని చెప్పాము? సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. సో ఈజ్ అనేది ఎలా మారుతుందంటే వాజ్గా మారుతుంది. ఇక్కడ ఈజ్ అలాగే ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్. ఇక్కడ మనకు నౌ అనేది కూడా దెన్గా మారుతుంది. నౌ ఎలా మారింది? దెన్గా మారుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్
నెక్స్ట్ ఆప్షన్ సి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద టీచర్ సెడ్ యు ఆర్ సస్పెండెడ్. ద టీచర్ సెడ్ యు ఆర్ సస్పెండెడ్. చివరిలో చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే ఇది ఏ రకమైనటువంటి సెంటెన్స్ ఇది? దిస్ ఈస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సెడ్ ఎలా మారుతుందంటే ఎక్స్క్లైమ్డ్. సో ఆప్షన్ ఏ ద రిపోర్టింగ్ పార్ట్ చూస్తే ద టీచర్ ఎక్స్క్లైమ్డ్, ద టీచర్ ఎక్స్క్లైమ్డ్, ద టీచర్ ఇన్ఫార్మ్డ్, ద టీచర్ ఎక్స్క్లైమ్డ్. సో ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్ తీసుకుంటే ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా కనెక్టివ్ దట్ మాత్రమే ఉండాలి. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ కనెక్టివ్, కామా ప్లేస్లో కనెక్టివ్. సో దట్ ఉంది, సెకండ్ ఆప్షన్ టూ ఉంది, థర్డ్ ఆప్షన్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది, ఫోర్త్ ఆప్షన్ దట్ ఉంది. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యొక్క కనెక్టివ్ దట్ అనేటువంటిది ఉపయోగించాలి. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. ఇప్పుడు మనకు రెండు మాత్రమే ఉన్నాయి. సి ఎలిమినేటెడ్, బి ఎలిమినేటెడ్. సి ఎందుకు ఎలిమినేట్ అయింది? ఇన్ఫార్మ్డ్ ఉంది కాబట్టి ఎలిమినేట్ అయింది. బి ఎందుకు ఎలిమినేట్ అయింది? టూ అనేటువంటి కనెక్టివ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి దట్ అనేటువంటి కనెక్టివ్ మాత్రమే ఉపయోగించాలి అనేటువంటిది మనం ప్రీవియస్ వీడియోలో చూస్తున్నాం. కానీ ఇక్కడ టూ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. దట్ ఐ ఆమ్ సస్పెండెడ్. యూ అంటే ఎవరు ఇక్కడ? యూ అంటే లిజనర్. యూ అంటే లిజనర్. సో యూ అంటే ఐ ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు స్పీకర్నే రెఫర్ చేస్తారు. రిపోర్టింగ్ పార్ట్లో సెకండ్ పర్సన్ రెఫర్స్ టు ద లిజనర్. ద టీచర్ సెడ్ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి స్టూడెంట్స్ అన్నమాట. లేదంటే యూ అంటే ఎవరు లేకపోతే మీ అని అనుకోవాలి. ద టీచర్ సెడ్ టు మీ యు ఆర్ సస్పెండెడ్. సో మీ యూ అనేటువంటిది ప్రొనౌన్ ఎలా మారిందంటే దట్ యూ అనేటువంటిది మీ, ద టీచర్ సెడ్ టు మీ. సో మీ అనేటువంటిది ప్రొనౌన్ ఇక్కడ ఐగా మారింది. సో ద టీచర్ ఎక్స్క్లైమ్డ్ దట్ ఐ ఆమ్. సో ప్రొనౌన్స్ ఇక్కడ ఐ వచ్చింది. నెక్స్ట్ డి కూడా ఐ వచ్చింది. సో రెండు ఆప్షన్స్ సాటిస్ఫై. సో నెక్స్ట్ టెన్సెస్ మనం చూసుకోవాలి. ఫోర్త్ స్టెప్ టెన్సెస్. యు ఆర్ సస్పెండెడ్. సో ఇది ఆర్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి అది పాస్ట్లోకి మారుతుంది. ఐ ఆమ్ సస్పెండెడ్. ఐ ఆమ్ ప్రజెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది కూడా ఎలిమినేట్ అయ్యింది. సో ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంది ఇక్కడ? ద టీచర్ ఎక్స్క్లైమ్డ్ దట్ ఐ వాజ్ సస్పెండెడ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా ఎలిమినేషన్ మెథడ్లో మనము ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్ చూసుకోవాలి, తర్వాత రిపోర్టెడ్ పార్ట్ చూడాలి, తర్వాత రిపోర్టింగ్ పార్ట్, తర్వాత కనెక్టివ్ చూడాలి, తర్వాత ప్రొనౌన్స్ చూడాలి, తర్వాత టెన్సెస్ చూడాలి, తర్వాత సమ్ అదర్ వర్డ్స్ అనేటువంటివి చూడాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం మనం. ఫోర్త్ వన్, he said I have been a great mentor. He said I have been a great mentor. I have been a great mentor. This is also assertive sentence. So said గానే ఉంటుంది. He said, he exclaimed, he said. సో ఫస్ట్ రౌండ్లో మనకు ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక మూడు మాత్రమే ఉన్నాయి. కనెక్టివ్ ఏముండాలి మనకు? దట్ ఉండాలి. ఫస్ట్ కనెక్ట్ దట్, సెకండ్ దట్. ఇక థర్డ్ ఆప్షన్ మనం చూడాల్సిన అవసరం లేదు. ఫోర్త్ వన్ దట్. సో సెకండ్ రూల్లో మూడు ఆప్షన్స్ సాటిస్ఫై అయ్యాయి.
నెక్స్ట్ థర్డ్ వన్ ప్రొనౌన్స్. ఐ అంటే ఎవరు ఇక్కడ? స్పీకర్. ఐ అంటే స్పీకర్. స్పీకర్ ఎవరు? హీ. సో ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్ స్పీకర్ని రెఫర్ చేస్తుంది కాబట్టి ఐ ప్లేస్లో హీ రావాలి. సో ఆప్షన్ 1 హీ, ఆప్షన్ బి హీ, ఆప్షన్ సి కూడా హీనే. సో ప్రొనౌన్స్ విషయంలో కూడా 3 సెంటెన్సెస్ సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ మనకు టెన్సెస్ గురించి చూడాలి. టెన్సెస్. సో ఇది ఐ హ్యావ్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ఈ ప్రజెంట్ హ్యావ్ అనేది ఎలా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో? హ్యాడ్గా మారాలి. సో ఇక్కడ చూడండి, దట్ హీ హ్యాడ్ బీన్. ఓకే, ఏ గ్రేట్ మెంటర్. ఆప్షన్ ఏ హ్యాడ్ బీన్ ఉంది. ఆప్షన్ బి వాజ్ ఉంది, సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి హ్యాస్ బీన్ ఉంది, టెన్స్ చేంజ్ కాలేదు. సో ఇప్పుడు మనకు టెన్సెస్ 4th స్టెప్ కాడ సాటిస్ఫై అయినటువంటిది ఆప్షన్ ఒక ఏ మాత్రమే. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో మనకు ఈ రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతూ ఉంది, రిపోర్ట్ కనెక్టివ్ ఎలా చేంజ్ అవుతుంది, టెన్సెస్ ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అవ్వాలి, టెన్సెస్ ఎలా మారాలి, నెక్స్ట్ సమ్ అదర్ వర్డ్స్ ఎలా మారాలి, అవి తెలియాలి అంటే మనకేం చేయాలి? ప్రీవియస్ వీడియోని క్లియర్గా చూడాలి. లేదంటే మీకు దీని మీద అంత క్లారిటీ అనేటువంటిది రాదు. ఓకేనా? నెక్స్ట్ మరికొన్ని చూద్దాం. 5th వన్. విదుషి సెడ్ we went for a summer trip. Vidushi said we went for a. Vidushi said we went. This is also assertive sentence. సో అసెర్టివ్ సెంటెన్స్కి మనకు కనెక్ట్ ఏ ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఏ వస్తుంది. విదుషి సెడ్, 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 సెడ్. సో 4 ఆప్షన్స్ రైటే. సో ఇక్కడ ఏ ఆప్షన్ ఎలిమినేట్ కాలేదు. సెకండ్ స్టెప్ కనెక్టివ్. దట్ అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్ ఉండాలి. దట్ ఇక్కడ కనెక్టివ్ లేదు. సో సెకండ్ స్టెప్లో మనకేమైంది? ఆప్షన్ డి అనేటువంటిది ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ డి ఎలిమినేట్ అయింది. సో ఇక్కడ త్రీ ఆప్షన్స్ మాత్రమే మిగిలాయి. ఇక వీ వెంట్. వీ అనేటువంటిది ఇండైరెక్ట్ స్పీచ్లో దేగా మారుతుంది. విదుషి సెడ్ వీ వెంట్ ఫర్ ఏ సమ్మర్ ట్రిప్. వీ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అనేటువంటిది వీ ఇండైరెక్ట్ స్పీచ్లో దేగా మారుతుంది. సో ఆ రూల్ కూడా మనము ఆ రూల్స్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు దే మూడింటిలో దే ఉంది. సో 3 ఆప్షన్స్ ఇక్కడ జస్టిఫై అవుతున్నాయి. సో 3 రైట్. నెక్స్ట్ వీ వెంట్ ఫర్ ఏ సమ్మర్ ట్రిప్. వెంట్ అంటే V2 సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో మనకున్నటువంటి రిపోర్టింగ్ పార్ట్ పాస్ట్ టెన్స్లో ఉండి రిపోర్టెడ్ పార్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ పాస్ట్ పర్ఫెక్ట్లోకి రావాలి. మనము ఆ రూల్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం రావాలి? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. సో దే ఉంది, వెంటే ఉంది, సో రాంగ్ ఆన్సర్. దే ఉంది, వర్ ఉంది, హ్యాడ్ లేదు, రాంగ్ ఆన్సర్. సో దే హ్యాడ్ గాన్ ఫర్ ఏ సమ్మర్ ట్రిప్. సో హ్యాడ్ ప్లస్ V3. సో ఆప్షన్ సి అనేటువంటిది జస్టిఫై అవుతుంది కాబట్టి సో హియర్ దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. విదుషి సెడ్ వీ వెంట్ ఫర్ ఏ సమ్మర్ ట్రిప్. విదుషి సెడ్ దట్ దే హ్యాడ్ గాన్ ఫర్ ఏ సమ్మర్ ట్రిప్. సో ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 6th వన్. రాహుల్ సెడ్ ఐ విల్ మేనేజ్ హియర్ ఆఫ్టర్. I will manage hereafter. It is also assertive sentence. సో అసెర్టివ్ సెంటెన్స్ సెడ్గానే ఉంటుంది. రాహుల్ సెడ్ అన్నింటికి సెడ్డే ఉన్నాయి, నో ప్రాబ్లం, అన్ని ఆప్షన్స్ రైటే. అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి కనెక్టివ్, అన్నింటిలో దట్. సో దట్ రైట్. ఆప్షన్ దట్ అనేటువంటిది 4 ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తున్నది. 4 ఆప్షన్స్ రైటే. సో ఇక్కడ మనకు ఐ అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ రాహుల్ బదులు మనం ప్రొనౌన్ ఏం వాడతాం? హీ. సో ప్రొనౌన్స్ కూడా 4 జస్టిఫై చేసాయి. సో 4 రైటే. ఏ ఆప్షన్ మనకు డిలీట్ కాలేదు ప్రొనౌన్స్ వరకు. నెక్స్ట్ టెన్సెస్. 4th టెన్సెస్.
విల్ ఎలా మారుతుంది? సింపుల్ ఫ్యూచర్ విల్ వుడ్గా మారుతుంది. సో విల్ వుడ్ విల్ వుడ్. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఎగిరిపోయాయి. ఎందుకంటే హీ విల్ ఉంది ఆప్షన్ బిలో, ఆప్షన్ డిలో హీ విల్ ఉంది. సో 2 ఆప్షన్స్ రాంగ్ ఆన్సర్స్. ఇక మిగిలినటువంటివి ఏంటి? వుడ్, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. హీ వుడ్ మేనేజ్. 5th రూల్ ఏంటి? ఇంకా సమ్ అదర్ వర్డ్స్ ఎలా మారుతాయో చూద్దాం. ఇంకా బి, డి అనేటువంటి ఆప్షన్స్ మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విల్ అక్కడే 4th రూల్ కాడ అవి డిలీట్ అయిపోయాయి అనమాట ఆప్షన్స్. సో హీ వుడ్ మేనేజ్. హియర్ ఆఫ్టర్. హియర్ అనేది ఎలా మారుతుందంటే దేర్గా మారుతుంది. దేర్ ఆఫ్టర్. సో ఫస్ట్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అంటే హియర్ ఆఫ్టర్ అనేటువంటి హియర్ దేర్గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. సో ఫస్ట్ ఆప్షన్ ఏ రాంగ్. ఇక్కడ ఆప్షన్ సి, రాహుల్ సెడ్ దట్ హీ వుడ్ మేనేజ్ దేర్ ఆఫ్టర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఆప్షన్స్ని మనం ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి అనేటువంటిది అర్థమవుతుందా? సరే, జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఐఎమ్ గోయింగ్ అవుట్ టు నైట్, మనీషా సెడ్. ఐఎమ్ గోయింగ్ అవుట్ టు నైట్. సో ఇట్ ఈస్ ఆల్సో అసెర్టివ్ సెంటెన్స్. సో అసెర్టివ్ సెంటెన్స్ సెడ్గానే ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. మనీషా సెడ్. సో 4 ఆప్షన్స్ రిపోర్టింగ్ పార్ట్ కరెక్ట్. ఫస్ట్ రూల్ని జస్టిఫై చేస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కనెక్టివ్. అసెర్టివ్ సెంటెన్స్ కనెక్టివ్ ఏముండాలి? దట్. ఆప్షన్ సి దట్ లేదు. సో ఆప్షన్ సి డిలీట్ అయిపోయింది. సెకండ్ రూల్ ప్రకారం దట్ అనేటువంటిది లేదు కాబట్టి ఆప్షన్ సి డిలీట్ చేసేయండి. సో ఆప్షన్ డి దట్. సో ఆప్షన్ మనకి ఇప్పుడు 3 ఏ, బి, డి మాత్రమే రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనీషా, ఐయామ్. నెక్స్ట్ 3rd రూల్ ఏంటి? ప్రనౌన్స్ చూడాలి. మనీషా అంటే మనీషా బదులు ప్రనౌన్ ఏం వాడచ్చు? షీ వాడచ్చు. సో షీ. దట్, షీ. ఆప్షన్ సి తీసేసాం కదా, షీ. సో 3 ఆన్సర్స్ ప్రనౌన్స్ కూడా రైటే, సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ ఆ రూల్స్ని సాటిస్ఫై చేస్తున్నాయి. నెక్స్ట్ 4th స్టెప్ టెన్సెస్ చూడాలి. ఐఆమ్ గోయింగ్ అవుట్. ప్రజెంట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూస్ మనకు ఎలా మారుతుంది? పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. సో ఐఆమ్ గోయింగ్, పాస్ట్ కంటిన్యూస్ అంటే వాజ్ గోయింగ్ రావాలి. సో మనీషా సెడ్ దట్ షీ వాజ్ గోయింగ్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, షీ వాజ్ గోయింగ్ అవుట్. రైట్ ఆన్సర్. ఆప్షన్ డి, విల్ బీ గోయింగ్. సో ఆప్షన్ డి ఇక్కడ రిమూవ్ అయింది టెన్సెస్ కాడ. టెన్సెస్ విషయంలో 4th రూల్ ఇది సాటిస్ఫై చేయలేదు కాబట్టి డి రాంగ్. సో ఇక్కడ వాజ్ గోయింగ్. ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ వాజ్ గోయింగ్ అవుట్. నెక్స్ట్ సమ్ అదర్ వర్డ్స్ 4th స్టెప్ దగ్గర చూద్దాం. టు నైట్, ఇక్కడ టు నైట్, ఇక్కడ దట్ నైట్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో టు నైట్ అనేటువంటిది దట్ నైట్గా మారుతుంది. టు దట్. ఎలా ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు సమ్ అదర్ వర్డ్స్ ఎలా మారుతాయి అనేటువంటిది మనం వీడియోలో చేస్తున్నాము, దాని ఒకసారి చూడండి. సో టు నైట్ దట్ నైట్గా మారుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. అర్థమైందా? సో ఆప్షన్ బి, మనీషా సెడ్ దట్ షీ వాజ్ గోయింగ్ అవుట్ దట్ నైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని చాలా జాగ్రత్తగా చూస్తే మీరు ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ద గాడ్ ఆస్క్డ్ హూ ఆర్ యూ. వెరీ గుడ్. డిఫరెంట్. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ ఏ అసెర్టివా, ఇంపరేటివా, ఇంటరాగేటివా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హూ ఆర్ యూ అనేటువంటిది విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్? ఇట్ ఈజ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. Here in interrogative sentences also, there are 2 types of interrogative sentences. One is WH question. Second one is yes or no type question. So, ఇక్కడ మనకు WH వర్డ్ ఉంది కాబట్టి ఇది WH క్వశ్చన్ అని మనం క్లియర్గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనకు ద గాడ్ ఆస్క్డ్ ఆల్రెడీ మనకు ఇంటరాగేటివ్ కాబట్టి ఆస్క్డ్ ఇచ్చేస్తాడు కాబట్టి ఆస్క్డ్ అలాగే రాసేస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది ఎలా మారుతుందో చూద్దాం.
ద గాడ్ ఆస్క్డ్ రైట్, ద గాడ్ ఆస్క్డ్ రైట్, ద గాడ్ ఆస్క్స్. ఇక్కడేమో పాస్ట్ టెన్స్ ఉంది, సిలో ఆస్క్స్ ఉంది. సో రాంగ్ ఆన్సర్, ద గాడ్ ఆస్క్డ్, ఆప్షన్ డి. సో ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్ చేంజ్ చేసేటువంటి విధానంలో ఆప్షన్ సి అనేటువంటిది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ కనెక్టివ్. కామా బదులు కనెక్టివ్ ఏం వాడాలి? సేమ్ క్వశ్చన్ వర్డ్ని కనెక్టివ్గా వాడాలి. ద గాడ్ ఆస్క్డ్ హూ, ద గాడ్ ఆస్క్డ్ మీ హూ, ఆస్క్డ్ మీ, నో నీడ్ టు రైట్ ఆస్క్డ్ మీ. ఓకే, సో ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్. ద గాడ్ ఆల్రెడీ సి ఎలిమినేట్ అయిపోయింది. ద గాడ్ ఆస్క్డ్ హూ. ఓకే, సో ఇప్పుడు మనకు డి, ఆప్షన్ ఏ, ఈ రెండు మాత్రమే మనకు ఉన్నాయి. సో ఆస్క్డ్ మీ అక్కడ మెన్షన్ చేయనటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము, నో నీడ్. సో దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకు కనెక్టివ్ రిపోర్టింగ్ పార్ట్ చూసాము, కనెక్టివ్ చూసాము. నెక్స్ట్ మనము ప్రొనౌన్స్ చూడాలి. యు అంటే ఎవరు ఇక్కడ? హూ ఆర్ యూ? యూ అంటే లిజనర్. ద గాడ్ ఆస్క్డ్ మీ, ఇక్కడ ఎవరు లేకపోతే మీ అని అనుకోవాలి. సో హూ ఆర్ యూ, యూ అంటే లిజనర్. లిజనర్ ఇక్కడ ఐ అనేటువంటిది, మీ, ద గాడ్ ఆస్క్డ్ మీ, ఎవరు లేకపోతే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే మీ అని, లిజనర్ మీ అని అనుకోవాలన్నమాట. హూ ఆర్ యూ? సో యూ అంటే లిజనర్, ఇక్కడ మీ. సో మీ ప్లేస్లో ఇక్కడ ఏ రావాలి? ఐ రావాలి. హూ, ద గాడ్ ఆస్క్డ్, ద గాడ్ ఆస్క్డ్, హూ ఆర్ యూ? ఇక్కడ హీ అని ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్రెడీ ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోయింది. ఆప్షన్ సి ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోయింది. ద గాడ్ ఆస్క్డ్ హూ ఐ వాస్. సో హూ ఐ వాస్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? హూ ఐ వాస్, ద గాడ్ ఆస్క్డ్ హూ ఐ వాస్. ఎప్పుడూ కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ కనెక్టివ్ హూ క్వశ్చన్ వర్డ్ తర్వాత సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి, చివరిలో ఈ క్వశ్చన్ మార్క్స్ అనేటువంటివి రాకూడదు. పంక్చువేషన్ మార్క్స్ ఏవి కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండకూడదు, చివరిలో ఫుల్ స్టాప్ తప్ప. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా మారిందో చూసారా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రవి సెడ్. రవి సెడ్ ద కన్సర్ట్ ఎండెడ్ ఎస్టర్డే. రవి సెడ్. సో దిస్ ఈజ్ ఆల్సో అసర్టివ్ సెంటెన్స్. ఎందుకని? ద కన్సర్ట్ ఎండెడ్ ఎస్టర్డే. హియర్ అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ అన్నీ, సెడ్ 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 సెడ్, రవి సెడ్. సో ఆప్షన్ 4 ఆప్షన్స్ ఫస్ట్ రూల్ ప్రకారం అన్నీ రైట్. ఫుల్ కామా ప్లేస్లో సెకండ్ రూల్ కనెక్టివ్. కనెక్టివ్ ఏంటి? దట్ 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 దట్. సో ఆప్షన్ దట్ అనేటువంటి కనెక్టివ్ 4 ఆప్షన్స్లో కరెక్ట్గానే ఉంది కాబట్టి 4 ఆప్షన్స్ రైట్ ఇక్కడ. నెక్స్ట్ ద కన్సర్న్ ఎండెడ్. ఎండెడ్, ద కన్సర్న్ అనేటువంటిది థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ మనకు ఫస్ట్ సెకండ్ పర్సన్స్ మాత్రమే చూడాలి. థర్డ్ పర్సన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయాలి. అది మనము ఆ రూల్స్లో చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ ఎండెడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, టెన్సెస్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో రిపోర్టింగ్ పార్ట్ సెడ్ కాబట్టి పాస్ట్లో ఉంది కాబట్టి, రిపోర్టింగ్ పార్ట్ V2 ఉంది కాబట్టి, ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ ప్లస్ V3 రావాలి. హ్యాడ్ ఎండెడ్. సో ఆప్షన్ 1 హ్యాడ్ ఉంది, రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 హ్యాడ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి హ్యాడ్ ఎండెడ్, రైట్ ఆన్సర్. ఆల్రెడీ ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయినది. ద రవి సెడ్ దట్ కన్సర్న్, ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అండ్ ఆప్షన్ ఏ ఈ రెండు మాత్రమే ప్రస్తుతానికి రైట్ ఆన్సర్స్. ఎక్కడికి? టెన్సెస్ 4th రూల్ వరకు ఈ 4 మాత్రమే, ఈ 2 మాత్రమే జస్టిఫై చేస్తున్నాయి. నెక్స్ట్ 5th రూల్ ఎస్టర్డే. ఆప్షన్ ఏ ఎస్టర్డే అలాగే ఉంది, సమ్ అదర్ వర్డ్స్. సో ఎస్టర్డే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది అంటే ద ప్రీవియస్ డేగా మారుతుంది. సో హియర్
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా? సో ఆప్షన్ సి అనేటువంటిది రవి సెడ్ దట్ ద కన్సర్ట్ హ్యాడ్ ఎండెడ్ ద ప్రీవియస్ డే. అర్థమవుతుందా ఆప్షన్స్ ఎలా చూడాలి అనేటువంటిది? ఓకే, మరొక సెంటెన్స్ చూద్దాం. షీ సెడ్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్. సో ఫస్ట్ మనము ఇచ్చినటువంటి రిపోర్టింగ్ పార్ట్ అది ఏ రకమైనటువంటి సెంటెన్స్ అనేటువంటి చూడాలి. అసెర్టివా, ఇంపరేటివా, ఇంటరాగేటివా, ఎక్స్క్లమేటరీనా అనేటువంటిది చూడాలి. బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్, ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వర్బ్ V1 అండ్ ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సో అది రిక్వెస్ట్ కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్కి మనము ఫస్ట్ రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతుందో చూద్దాం. షీ కమాండ్స్, ఓకే, కమాండ్ చేస్తాడు అనుకుందాం. ప్లీజ్ ఉంది కాబట్టి కమాండ్ రాయకూడదు కదా, రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. రిక్వెస్టెడ్ రైట్ ఆన్సర్, ఆస్క్డ్ రాంగ్ ఆన్సర్, ఆర్డర్డ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ రూల్లోనే మనకు క్లియర్ అయిపోయింది. షీ రిక్వెస్టెడ్, ప్లీజ్ ఉంది కాబట్టి షీ రిక్వెస్టెడ్ మీ. ఆప్షన్ బి ఓన్లీ రైట్. ఫస్ట్ రూల్లోనే మనకు ఒకే ఆన్సర్ దొరికింది. మనము రిపోర్టింగ్ పార్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ ప్లీజ్ కనిపించింది. ప్లీజ్ అంటే రిక్వెస్ట్. సో షీ రిక్వెస్టెడ్ మీ. కనెక్టివ్ ఏముండాలి? టు ఉండాలి. టు బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మిగతా ఆప్షన్స్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 11th వన్. హీ సెడ్ వీ షల్ హ్యావ్ డిన్నర్ హియర్. హీ సెడ్ వీ షల్ హ్యావ్ డిన్నర్ హియర్. సో ఇది మనకు అసెర్టివ్ సెంటెన్స్. సెడ్ సెడ్గానే ఉండాలి. హీ ప్రపోజ్డ్ దట్, ప్రపోజ్డ్. ఓకే, ఆస్క్డ్, సెడ్ సెడ్. సో ఆస్క్డ్ రిమూవ్ చేసాము. ప్రపోజ్డ్ ఓకే తీసుకుందాం. సెడ్ సెడ్ తీసుకుందాం. కనెక్టివ్ దట్, ఓకే, దట్ దట్. సో ఇఫ్ ఉంది కాబట్టి అసలు ఆప్షన్ బిని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వీ అనేది ఎలా మారుతుందని చెప్పుకున్నాము ఇండైరెక్ట్ స్పీచ్లో? దేగా మారుతుంది. సో దే రైట్ ఆన్సర్. ఇక్కడ వీ ఉంది, వీ అలాగే ఉంది. సో దీస్ ఆర్ ద రాంగ్ ఆన్సర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ హ్యాడ్ డిన్నర్ హియర్, దేర్గా మారుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the salesman said, the salesman said, are you interested in the scheme? Already we discussed about imperatives, interrogative sentences. Here, are you interested in scheme? Which type of sentence it is? It is interrogative sentence. అందులో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది, చివర క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. WH వర్డ్ లేదు కాబట్టి ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్కీమ్. సో మనకి ఏ రావాలి? ఆస్క్డ్ రావాలి. ద సేల్స్ మ్యాన్ సెడ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ సెడ్ రాకూడదు, అసెర్టివ్ సెంటెన్స్ మాత్రమే రావాలి. రాంగ్ ఆన్సర్. ద సేల్స్ మ్యాన్ సెడ్, రాంగ్ ఆన్సర్. ద సేల్స్ మ్యాన్ ఆస్క్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉండాలి, ప్రజెంట్ రాకూడదు. సో రాంగ్ ఆన్సర్. ద సేల్స్మెన్ ఆస్క్డ్ మీ. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్లోనే ఆప్షన్ డి మాత్రమే మనకు క్లియర్గా తెలిసిపోతుంది, మిగతావన్నీ రాంగ్. ఎందుకని? ఆస్క్డ్ మీ, ద సేల్స్ మ్యాన్ ఆస్క్డ్ మీ. ఓకే, మిగతావన్నీ కూడా ఆస్క్స్ ఉంది, సెడ్ ఉంది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఫుల్ స్టాప్ ప్లేస్లో ఏముండాలి? ఇఫ్ కానీ వెదర్ కానీ ఉండాలి. సో ఇఫ్ ఉంది. యూ అంటే ఎవరు ఇక్కడ? మీ, లిజనర్. సేల్స్ మ్యాన్ సెడ్ టు మీ. మీ అనేటువంటి సబ్జెక్ట్ ప్లేస్కి వస్తే ఎలా వచ్చింది? ఐ వచ్చింది. సో యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్కీమ్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుంది ఇది? సో క్లియర్గా ఈ విధంగా మనము ఆప్షన్స్ని ఎలిమినేషన్ మెథడ్లో చెక్ చేసుకుంటూ మనం ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్
13th చూద్దాం. షీ సెడ్ షట్ ద డోర్. షట్ ద డోర్. సారీ, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండకూడదు. ఇక్కడ షట్ ద డోర్. షీ సెడ్ షట్ ద డోర్. ఇక్కడ షట్ ద డోర్. షీ ఆస్క్డ్ మీ. షట్ ద డోర్ అనేది విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇట్ ఈస్? ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనము రిపోర్టింగ్ పార్ట్ ఎలా మారుతుందో చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆస్క్డ్ వస్తుందా? రాకూడదు, రాంగ్ ఆన్సర్. ఆర్డర్డ్ వస్తుంది, సెడ్ రాకూడదు, షౌటెడ్. ఓకే, సో ఆప్షన్ ఏ డిలీట్ అయిపోయింది, ఆప్షన్ సి డిలీట్ అయిపోయింది. మనం ఇంకా చూడవలసినటువంటిది బి అండ్ డి. ఎందుకంటే ఆస్క్డ్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్, సెడ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆస్క్డ్ రాకూడదు, సెడ్ రాకూడదు ఇండైరెక్ట్ స్పీచ్లో. సో షీ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్. ఓకే, షీ షౌటెడ్ అండ్ సెడ్ టు షట్ ద డోర్. షీ షౌటెడ్ అండ్ సెడ్. షౌటెడ్ సెడ్ రాకూడదు. సో ఇక్కడ షీ ఆర్డర్డ్ మీ కనెక్టివ్ టు వచ్చింది, టు షట్ ద డోర్. షీ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. ఇది ఎందుకు రాంగ్ అయింది? షీ షౌటెడ్ అండ్ సెడ్ అన్నారు, సో రాంగ్ ఆన్సర్. షీ ఆర్డర్డ్ మీ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆర్డర్డ్ కనెక్టివ్ షట్ వచ్చింది, కనెక్టివ్ టు వచ్చింది. షీ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇక్కడ వీటిలో ఆస్క్డ్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, సెడ్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, షీ షౌటెడ్ అండ్ సెడ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 14th. She said they will be leaving soon. She said future continuous tense, assertive sentence. Assertive sentence కాబట్టి సెడ్ ఎలా మారుతుంది? సెడ్ గానే రావాలి. సెడ్, సెడ్. సో అన్నింటిలో ఆప్షన్ ఏ సెడ్, ఆప్షన్ బి సెడ్, ఆప్షన్ సి సెడ్, ఆప్షన్ డి కూడా సెడ్ అవుతుంది. సో కనెక్టివ్ ఏం వాడాలి? అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి దట్, 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 దట్. సో 4 ఆప్షన్స్ రైట్. థర్డ్ పర్సన్ దే అలాగే రాసేస్తాం, దే, దే, దే. సో 4 ఆప్షన్స్ రైట్. నెక్స్ట్ 4th రూల్, టెన్సెస్ ఎలా మారుతాయి ఇక్కడ, అది ఇంపార్టెంట్. విల్ ఎలా మారుతుంది? వుడ్గా మారాలి. సో వుడ్, వుడ్. సో 2 ఆప్షన్స్ ఇక్కడ రిమూవ్ అయిపోయాయి, బి, డి. బి ఆప్షన్ రిమూవ్ అయిపోయింది, డి ఆప్షన్ రిమూవ్ అయిపోయింది. సో షీ సెడ్ దట్ దే వుడ్ లీవ్ సూన్, దే వుడ్ బి లీవింగ్ సూన్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి మనకు దే వుడ్ లీవ్ సూన్ సింపుల్ ఫ్యూచర్ అవుతుంది అది. సో దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ మనకు బి ఉంది కాబట్టి దే వుడ్ బి లీవింగ్ సూన్, ఫ్యూచర్ కంటిన్యూస్ని వుడ్గా మారింది. ఇక్కడ టెన్సెస్ చేంజ్ చేయకూడదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ సెడ్ దే విల్ బి లీవింగ్ సూన్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఇండైరెక్ట్ స్పీచ్లో దే వుడ్ బి లీవింగ్ సూన్ ఇలా మారుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ 14th ఆన్సర్. నెక్స్ట్ 15th వన్. అలాస్ ఇట్ కాంట్ బి దిస్ బ్యాడ్ హీ సెడ్. సో అలాస్ ఉంది, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది? ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో హీ ఎక్స్క్లైమ్డ్, హీ గ్రీవ్డ్, హీ సెడ్. సో ఆప్షన్ సి, డి రిమూవ్ చేసేసాం, సెడ్ రాకూడదు. ఇంకొండి 2 ఆప్షన్స్, ఎక్స్క్లైమ్డ్, హీ గ్రీవ్డ్. కనెక్టివ్ దట్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా దట్టే వస్తుంది. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో. అలాస్ అంటే సారో, దుఃఖంతో ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ రైట్ అవుతుంది. సరే చూద్దాం రిమైనింగ్ ఎలా. మనకు కనెక్టివ్ దట్, దీనికి దట్. సో ఇట్, దట్, ఇట్ కుడ్ బి, ఇట్ కుడెంట్ బి.
దట్ బ్యాడ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే హీ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో, అలాస్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ మనకు బాధతో సారో ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాం కాబట్టి ఆప్షన్ ఏ, ఈ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో దట్ కుడెంట్ బీ దట్ బ్యాడ్. దిస్ ఎలా మారింది, దట్గా మారుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇలా ప్రతి ఆప్షన్ని మనం జాగ్రత్తగా మనము రాయవలసి ఉంటుంది. సో మరొక్కటి చూద్దాం. ద టీచర్ సెడ్ ద విండ్ ఈజ్ ఏ renewable energy source. The wind is a renewable energy source. It is a scientific fact. This is the wind. ఇది assertive sentence. Assertive sentence ఉన్నప్పుడు said గానే మారుతుంది. The teacher said, the teacher said, the teacher told, the teacher tells. సో the teacher told ఇక్కడ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే సెడ్ మాత్రమే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినప్పుడు సెడ్గానే మారుతుంది. కానీ టోల్డ్ ఎప్పుడు వస్తుందంటే సెట్ టు అని వస్తే మాత్రమే టోల్డ్ రావాలి. సో ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్. టెల్స్ అని ఇచ్చారు, అక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మిగిలినటువంటివి రెండు మాత్రమే. ద టీచర్ సెడ్ దట్ ద విండ్ వాజ్ ఏ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. సో ద టీచర్ సెడ్ దట్. సో రైట్ ఆన్సర్. సెడ్ వచ్చింది, కామా ప్లస్లో కనెక్టివ్ దట్ వచ్చింది. ద విండ్ వాజ్ ఎ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, ద విండ్ ఈజ్ ఎ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇండైరెక్ట్ స్పీచ్లో సైంటిఫిక్ ఫ్యాక్ట్ కావచ్చు, యూనివర్సల్ ట్రూత్స్ కావచ్చు, అవి టెన్సెస్ చేంజ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. అంటే యూనివర్సల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేటువంటివి రిపోర్టింగ్ పార్ట్లో సెడ్ పాస్ట్ టెన్స్లో ఉన్న రిపోర్టెడ్ పార్ట్లో ఏ టెన్స్ అయితే ఉంటుందో అదే టెన్స్లోకి మనం మార్చాలి. ఇక్కడ టెన్సెస్ చేంజ్ చేయకూడదు. సో 16th వన్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద టీచర్ సెడ్ దట్ ద విండ్ ఈజ్ ఏ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. సో ద విండ్ వాజ్ ఏ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. మనం దీనికి ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటాం. జనరల్గా ఎక్కువ మంది చేసేటువంటి మిస్టేక్. ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మార్చాలి కదా. రిపోర్టింగ్ పార్ట్లో పాస్ట్ టెన్స్ ఉంటే రిపోర్టెడ్ టెన్స్లో టెన్సెస్ ఎలా చేంజ్ చేయాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా మారుతుంది, సింపుల్ పాస్ట్గా మారుతుంది అనేటువంటి రూల్ నేర్చుకుని ఉన్నాం. కానీ ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాబట్టి సైంటిఫిక్ ఫ్యాక్ట్ విషయంలో ఇది వర్తించదు. సో కాబట్టి ఇలా మరిన్ని మీకు క్వశ్చన్స్ని మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. వాటిని ఒకసారి జాగ్రత్తగా చూసి వాటికి ఆన్సర్స్ని మీరు కామెంట్ రూపంలో ఆన్సర్స్ పెడతారని చెప్పి కోరుకుంటూ ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను ఇప్పుడు ఏ రూల్స్ అయితే చెప్పానో అదే రూల్స్ ప్రకారం ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి, రిపోర్టింగ్ పార్ట్ మార్చే విధానాన్ని రిపోర్టింగ్ పార్ట్లో ఎలిమినేట్ చేయాలి కొన్ని ఆప్షన్స్. నెక్స్ట్ కనెక్టివ్లో కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. థర్డ్ ప్రొనౌన్స్లో కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. అది కాకపోతే ఫోర్త్ వచ్చి టెన్సెస్లో కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ సమ్ అదర్ వర్డ్స్. ఈ 5 ఎక్కడో ప్రతి స్టెప్ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతూ వస్తాయి. ఇలా స్టెప్ 1లో ఒకటి ఎలిమినేట్ అయితే స్టెప్ 2, స్టెప్ 3 ఇలా ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ మనం రైట్ ఆన్సర్ని మనం ఆన్సర్ చేయాలి. ఇవి క్లియర్గా మనం ఆన్సర్ చేయాలి అంటే మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ రూల్స్ని ఆ వీడియోని క్లియర్గా చూసి మనం వీటికి ఆన్సర్స్ రాయాలి. వీటికన్నింటికి ఆన్సర్స్ రాసిన తర్వాత వీటికన్నింటికి ఆన్సర్స్ రాయండి. ఇవి రాసిన తర్వాత 2024 డిఎస్సి టెట్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు డిఎస్సిలో టెట్లో మంచి మార్క్స్ ఇంగ్లీష్లో తెచ్చుకునే విధంగా
వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని గ్రామర్ వీడియోస్ టెట్, డిఎస్సి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని గ్రామర్ వీడియోస్ని పొందండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. మీ బాలచంద్ర.